సినాప్సిస్ కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్ I bar plus 2j bar plus 3k bar and 3i bar minus j bar plus 2k bar. ఈ రెండు వెక్టర్స్కి యాంగిల్ ఫైండ్ చేయాలి. రెండు వెక్టర్స్కి యాంగిల్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్ ఏ బార్ ఇంటూ మోడ్ బీ బార్. అంటే రెండు వెక్టర్స్ తలకి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. థీటా యాంగిల్ అనుకున్నాం టూ వెక్టర్స్. సో ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ డాట్ 3i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్ బై మోడ్ ఏ బార్ అంటే లెంగ్త్ అన్నమాట. మోడ్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ ఇంటూ మోడ్ 3i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k. దట్ ఈజ్ ఈక్వల్ టు డాట్ ప్రోడక్ట్లో మనకు తెలుసు కదా రిజల్ట్స్. ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 1, కే డాట్ కే ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి 3 ఇంటూ ఐ ఇంటూ 3i బార్, ఐ బార్ ఇంటూ 3i బార్ దట్ ఈస్ 3. సో ఇది అలాగే మధ్యలో 2j ఇంటూ మైనస్ జే బార్ అంటే జే బార్ డాట్ జే బార్ 1 కాబట్టి -2, 3k ఇంటూ 2k బార్ అంటే కే డాట్ కే 1 కాబట్టి 3 ఇంటూ 2 6. అది న్యూమరేటర్. డినామినేటర్లో మామూలుగా ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ఆ రకంగా చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 9 - 2 బై √14 ఇంటూ √14 అంటే 7 బై √14 ఇంటూ 7/14 అంటే దట్ ఈజ్ ఈక్వల్ హాఫ్. కాస్ థీటా హాఫ్ ఎప్పుడవుతుందంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇంక ట్రిగ్నోమెట్రీ టేబుల్లో వాల్యూస్ అని చెప్పుకుంటాం. అది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్ అండ్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్ దెన్ షో దట్ ఏ బార్ ప్లస్ బీ బార్ అండ్ ఏ బార్ మైనస్ బీ బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ రెండు పర్పెండిక్యులర్ అని చూపించాలి. అంటే యాంగిల్ అంటే జీరో వస్తే కాస్ 90 జీరో కదా. సో కాబట్టి పర్పెండిక్యులర్ అని చెప్తాం. గివెన్ వెక్టర్స్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్ అండ్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్. ఫస్ట్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఫైండ్ చేయాలి. రెండు యాడ్ చేయడం 4i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ వస్తుంది. ఏ బార్ మైనస్ బీ బార్ ఫైండ్ చేయాలి. దట్ ఈజ్ -2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 5k బార్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఏ బార్ డాట్ బీ బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బీ బార్ డాట్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్ 4i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ డాట్ -2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 5k. డాట్ ప్రోడక్ట్ తెలుసు కదా. ఐ డాట్ ఐ 1 జే డాట్ జే 1 కే డాట్ కే 1 కాబట్టి 4 ఇంటూ -2 -8 1 ఇంటూ 3 ప్లస్ 3 -1 ఇంటూ -1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -8 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ముందర చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే 0 వచ్చిందో కాస్ థీటా రెండింటి తాలూకా డాట్ ప్రోడక్ట్ ఎప్పుడైతే 0 వచ్చింది ఇంక లెంగ్త్స్ అవేం ఫైండ్ చేయక్కర్లేదు. న్యూమరేటర్లో వాల్యూ 0 వచ్చేస్తుంది. రెండింటి తాలూకా డాట్ ప్రోడక్ట్ 0 వచ్చేస్తుంది. సో కాబట్టి 0 బై ఎంతైనా కానీ లెంగ్త్ 0 కదా అవుతుంది. సో కాబట్టి 0 ఎప్పుడైతే వచ్చిందో రెండు కూడా పర్పెండిక్యులర్. కాస్ థీటా 0 ఎప్పుడవుతుంది 90 degrees అవుతుంది. థీటా 90 degrees. సో ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ if the vectors 2i bar plus lambda j bar minus k bar and 4i bar minus 2j bar plus 2k bar are perpendicular to each other then find lambda. perpendicular అని ఇచ్చేస్తాం అంటే దే డాట్ ప్రోడక్ట్ ఈజ్ 0 కదా. అలా తీసుకుని లాంబ్డా వాల్యూ ఫైండ్ చేస్తాం. ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చేస్తాం. సో దే డాట్ ప్రోడక్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ 2i బార్ ప్లస్ లాంబ్డా జే బార్ మైనస్ కే బార్ డాట్ 4i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2i ఇంటూ 4i ఐ డాట్ ఐ 1 అంటే 8 లాంబ్డా జే ఇంటూ -2 జే బార్ డాట్ జే 1 అంటే 2 లాంబ్డా -2 లాంబ్డా మైనస్ కే బార్ ఇంటూ 2k బార్ కే డాట్ కే 1 అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లైజ్ దట్ 6 - 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లైజ్ దట్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6. సింప్లైజ్ దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నారో ద డాట్ ప్రోడక్ట్ ఈజ్ 0 తీసుకుని లాంబ్డా వాల్యూ ఫైండ్ చేయాలి. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్ దెన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్
2a బార్ ప్లస్ b బార్ అండ్ a బార్ ప్లస్ 2b బార్. యాంగిల్ ఫైండ్ చేయడం ఇందాక చేసాం కదా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవిను అలాగే చేసుకుని ఇక్కడ రెండు ఎడిషన్సే చేశాక కాస్ థీటా ఫైండ్ చేయడం. సో ఫస్ట్ గివెన్ దట్ a బార్ ఈజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్, b బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. 2a బార్ ప్లస్ b బార్ ఫస్ట్ ఫైండ్ చేస్తాం, నెక్స్ట్ a బార్ ప్లస్ 2b బార్ ఫైండ్ చేస్తాం. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు వీటి రెండింటికి మధ్య యాంగిల్, థీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ 2a బార్ ప్లస్ b బార్ అండ్ a బార్ ప్లస్ 2b బార్. దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a బార్ డాట్ b బార్ బై మాడ్ a బార్ ఇంటూ మాడ్ b బార్. సో అదే ఇక్కడ వచ్చేసి 2a బార్ ప్లస్ b బార్ డాట్ a బార్ ప్లస్ 2b బార్ బై మాడ్ 2a బార్ ప్లస్ b బార్ ఇంటూ మాడ్ a బార్ ప్లస్ 2b. రెండింటి తాలూకా డాట్ ప్రొడక్ట్ 7i బార్ ఇంటూ 8i బార్. 8i బార్ డాట్ i బార్ ఈజ్ 1, 7 ఇంటూ 8. అలాగే 3j బార్, ఇక్కడ j లేదు సో కాబట్టి 3 ఇంటూ 0 మైనస్ 4k బార్ ఇంటూ k బార్. k బార్ డాట్ k బార్ ఈజ్ 1 అంటే మైనస్ 4 అంటే 56 మైనస్ 4 బై లెంగ్త్ రూట్ 74 ఇంటూ రూట్ 65. దట్ ఈజ్ ఈక్వల్ టు 52 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4810. ఆ రకంగా వచ్చింది. అంటే దెర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 52 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4810. ఈ రకంగా వచ్చింది. ఈ రకంగా యాంగిల్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏది ఫైండ్ చేయమన్నారు, 2a బార్ ప్లస్ b బార్ ఫైండ్ చేస్తాం, అలాగే a బార్ ప్లస్ 2b బార్ ఫైండ్ చేస్తాం. ఇదొక వెక్టర్. ఆ రెండింటి కనుక యాంగిల్, ఆ రెండింటికి మధ్యలో యాంగిల్ కాస్ ఫైండ్ చేస్తాం. అదే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ హ్యావింగ్ a బార్ ఈజ్ ఈక్వల్ టు 2j బార్ మైనస్ k బార్ అండ్ b బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ i బార్ ప్లస్ k బార్ యాజ్ అడ్జసెంట్ సైడ్స్. ప్యారలగ్రామ్ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాయి a బార్ b బార్, అయితే ఏరియా ఫైండ్ చేయాలి. జస్ట్ a బార్ క్రాస్ b బార్ ఫైండ్ చేయాలి. ముందర a బార్ క్రాస్ b బార్ ఫైండ్ చేసి మాడ్ a బార్ క్రాస్ b బార్, అదే ఏరియా ఆఫ్ ప్యారలల్. a బార్ క్రాస్ b బార్ ఎలా ఫైండ్ చేస్తామంటే డెట్ తీసుకుని ఏదైనా ఫస్ట్ i బార్ j బార్ k బార్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఏ బార్ ఏ వెక్టర్ ఫస్ట్ వెక్టర్ తాలూకా కోఎఫిషియెంట్స్ అలాగే సెకండ్ వెక్టర్ తాలూకా కోఎఫిషియెంట్స్ కరెక్ట్గా వాటి కిందకి వచ్చేటట్టుగా వేసుకోవాలి. i బార్, ఇందులో i బార్ లేదు కదా, 0 ఫస్ట్ వెక్టర్. అలాగే j బార్ తాలూకా కోఎఫిషియెంట్ 2, k బార్ తాలూకా కోఎఫిషియెంట్ -1, అవి వేస్తాం ఫస్ట్ వెక్టర్ తాలూకా కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ ఏమో సెకండ్ వెక్టర్ తాలూకా కోఎఫిషియెంట్, ఇక్కడేమో -1 i బార్ తాలూకా కోఎఫిషియెంట్, j బార్ లేదు సో 0, k బార్ తాలూకా కోఎఫిషియెంట్ 1. దీనికి డెట్ ఫైండ్ చేస్తాం. డెట్ ఫైండ్ చేస్తే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్ వచ్చింది. కానీ ఏరియా కదా మనం ఫైండ్ చేయాల్సింది. సో మాడ్ a బార్ క్రాస్ b బార్ అంటే దీని తాలూకా స్కేలార్ క్వాంటిటీ అంటారు కాబట్టి ఏరియా అనేది స్కేలార్ క్వాంటిటీ. దీనికి మాడ్ ఫైండ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రకంగా ఫైండ్ చేయాలి. The area of the parallelogram having a bar b bar has adjacent sides is 3 square units. అదని ఈ రకంగా చేయాలి. చెప్పండి, చాలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. టెట్రాహెడ్రన్ ప్యారలగ్రామ్ ఇవన్నీ. నెక్స్ట్ కంప్యూట్ స్క్వేర్ బ్రాకెట్ i బార్ మైనస్ j బార్ మైనస్ k బార్ మైనస్ i బార్. స్క్వేర్ బ్రాకెట్ చెప్పండి, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి లోపల వెక్టర్స్ వస్తే జస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. i బార్ మైనస్ j బార్ మైనస్ k బార్ మైనస్ i బార్. ముందర ఫస్ట్ వెక్టర్లో చూద్దాం కోఎఫిషియెంట్స్ ఏంటి ఉన్నాయి. 1 i బార్ మైనస్ j బార్ అంటే 1 i బార్ కోఎఫిషియెంట్, మైనస్ j బార్ అంటే -1, k బార్ తల కోఎఫిషియెంట్ 0 అంటే 1 -1 0. సెకండ్ వెక్టర్ చూద్దాం. 1 ఫస్ట్ i బార్ కోఎఫిషియెంట్ 0 కదా, 0 1 -1 అది సెకండ్ వెక్టర్. థర్డ్ వెక్టర్ -1 i బార్ కోఎఫిషియెంట్, సో -1 j లేదు అంటే 0 k 1. సో ఇప్పుడు దీని తలగా డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. 1 -1 0 వచ్చింది డిటర్మినెంట్ ఫైండ్ అంటే దీని తాలూకా వాల్యూ 0 ఇలా ఉంటే దాని తాలూకా వాల్యూ 0. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ షో దట్ i బార్ క్రాస్ a బార్ క్రాస్ i బార్ ప్లస్ j బార్ క్రాస్ a బార్ క్రాస్ j బార్ ప్లస్ k బార్ క్రాస్ a బార్ క్రాస్ k బార్
ఈజ్ ఈక్వల్ టు 2a బార్ ఫర్ ఎనీ వెక్టర్ ఏ బార్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏమనుకుందామంటే లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అనుకుందాం. ఫస్ట్ ఒక పార్ట్ ఫైండ్ చేద్దాం. ఫైండ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ పార్ట్స్ తెలుసుకుందాం. ఐ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ ఐ బార్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఐ బార్ డాట్ దీని తాలూకా రిజల్ట్ ముందర మనకు తెలుసు కదా. ఐ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ ఐ బార్ తాలూకా రిజల్ట్ ఐ డాట్ ఐ ఇంటూ ఏ మైనస్ ఐ డాట్ ఏ ఇంటూ ఐ, అది దాని తాలూకా రిజల్ట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఐ డాట్ ఐ ఈజ్ 1. ముందర ఇది సింప్లిఫై చేసేసుకుంటే అప్పుడు ఇది ఈజీగా ఫైండ్ చేసేయచ్చు. ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ 1 కదా. సో ఏ బార్ వస్తుంది ఫస్ట్ పార్ట్ మైనస్ ఐ బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఐ బార్ ఇది. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ కూడా ఫైండ్ చేయాలి. జే బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ జే బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ జే బార్ డాట్ ఏ బార్ ఇంటూ జే బార్. థర్డ్ ఇది చూద్దాం. కే బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ కే బార్ డాట్ ఏ బార్ ఇంటూ కే బార్. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఐ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ ఐ బార్ ప్లస్ జే బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ జే బార్ ప్లస్ కే బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ కే బార్. ఏ అన్నీ ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేద్దాం. వేసాక ఈ రకంగా వచ్చింది. ఏ బార్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3a బార్ మైనస్ ఫస్ట్ పార్ట్ ఐ బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఐ బార్ నెక్స్ట్ ప్లస్ జే బార్ డాట్ ఏ బార్ ఇంటూ జే బార్ ప్లస్ కే బార్ డాట్ ఏ బార్ ఇంటూ కే బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3a బార్ మైనస్ ఇప్పుడు ఐ బార్ డాట్ ఏ బార్ ఇంటూ ఐ బార్ అది ఫైండ్ చేస్తే xi బార్ అలాగే జే బార్ డాట్ ఏ బార్ ఇంటూ జే బార్ yj బార్ కే బార్ డాట్ ఏ బార్ ఇంటూ కే బార్ ఈజ్ zk బార్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ ఏ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a బార్ దట్ ఈజ్ ఆర్హెచ్ఎస్. అది ఎలా వచ్చిందో చూద్దాం, చెప్తాను, పిక్ పెడతాను క్లియర్గా చేసి. థ్యాంక్ యూ.